హలో నమస్తే అండి, మా కుటుంబ వంటలకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి మహబ్బత్ కా షర్బత్. ఇది వాటర్ మిలన్తో ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక రెడ్ కలర్ది వాటర్ మిలన్ తీసుకోవాలండి. వాటర్ మిలన్, మిల్క్, షుగరు, ఐస్ క్యూబ్స్, సబ్జా గింజలు, ఇవైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకు పడుతుందండి. అలాగే నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను, ఇంకొకటి రూ అఫ్జా తీసుకున్నాను. దీంతో మనం ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేద్దామో చూద్దాం రండి. నేనైతే వాటర్ మిలన్తో ఒక యుద్ధమే చేసిన. ఇది పెద్దది ఇట్లా కట్ చేయడం ఫస్ట్ టైం అండి, అందుకే అట్లా చిన్న యుద్ధం అయితే జరిగేసింది. సో మనం అట్లా ఇట్లా చేసేసి దాన్ని సగంకి కట్ చేసుకున్నాము. దీన్ని ఇంకొకటి మనము వాటర్ మిలన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు చేస్తే మనకు కొంచెం తాగడానికి కూడా ఈజీ ఉంది. షర్బత్ అనమాట ఇది. సో షర్బత్ తాగేటప్పుడు కొంచెం అందులో చిన్న చిన్న క్యూబ్స్ వేసుకుంటే మనకు తాగడానికి కూడా వీలు ఉంటుంది. ఇది ఎండాకాలంలో చాలా ఒంటికి మంచిదండి, చలవ చేస్తుంది మంచిగా. మీరు కూడా అందరు ఇంట్లో ట్రై చేసుకొని తాగండి మంచిగా. చేసే ప్రాసెస్ ఒకసారి అయితే చూసేద్దామండి. ఫస్ట్ ఒక కప్పులో అయితే మనము ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత మనము రూ అఫ్జా వేసుకొని దాంట్లోనే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మన తీపిని బట్టి యాడ్ చేసుకోవచ్చు, మనం ఎంత షుగర్ తింటే అంత తీపిని బట్టి. దాంట్లోనే సబ్జా గింజలు వేసుకోవాలండి, ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే చాలు. మీకు ఇష్టం ఉంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అట్లనే పాలు కూడా యాడ్ చేసుకోవాలండి. పాలు యాడ్ చేసిన తర్వాత మనము ఈ ఫ్రూట్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా వాటర్ మిలన్ని, అది కూడా వేసేసి మంచిగా మొత్తం కలుపుకోవాలి. ఒకసారి మిక్స్ చేస్తే మనకు మంచిగా లైట్ పింక్ కలర్ రావాలన్నమాట. ఇంకొకటి పైనుండి కూడా మళ్ళీ ఇంకొకసారి రూ అఫ్జా వేసేసుకోవాలి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి అయితే మీరు అందరూ ట్రై చేయండి. చాలా 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 అంటే చాలా ఒంటికి కూడా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న గంట బెల్ని ఒకసారి గట్టిగా కొట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే మాకు మీ సపోర్ట్ని అందిస్తూ ఉండండి. ఏదైనా మాకు ఇంకా మీకు మంచి మంచి వీడియోలు కావాలంటే, ఏదైనా రెసిపీ కావాలంటే కూడా మాకు కామెంట్లో తెలియజేయండి. మీకోసం మేమున్నాం. మా కుటుంబ వంటల తరఫున మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అలాగే రంజాన్ శుభాకాంక్షలు అండి. ఇది మన రంజాన్ స్పెషల్. మీరు కూడా అందరు ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేసుకోండి. ఇంకొకటి సమ్మర్లో కూడా చాలా చాలా మంచిది హెల్త్కి. ఓకేనా? బాయ్ అండి.